ఎక్సెల్ మీతో కొంచెం మాట్లాడాలి, ఏమనుకోరు కదా? ఏమనుకో, నేను మాట్లాడాలి నాకు. ఏం లేదు, నేను ఈ ఊరికి హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను చాలా చోట్ల ఈ ఊళ్ళో తిరుగుతున్నాను. ఎన్నో చోట్ల మీరు మౌనంగా ఏదో ఆలోచించుకుంటూ మీరు నడుచుకుంటూ వస్తున్నారు. మీకంటూ ఎవరు స్నేహితులు లేరు, ఎవరు లేరు. ఏదో పొద్దున్న బయలుదేరుతారు, ఆ ఊరంతా అలా తిరుగుతూ వచ్చి ఈ గోదావరి పక్కన గంటలు గంటలు స్పెండ్ చేస్తారు. ఏం చెప్పమంటారు? నా బాధలో నా కష్టాలు మీకు చెప్తే ఆరుస్తారా తీరుస్తారా మీరు? చూడండి, మీరేదో డిప్రెషన్లో ఉన్నట్టున్నారు. దయచేసి మీ పేరేంటో చెప్తారా? నా పేరు తెలుసుకుని ఏం చేస్తారులేండి, శ్రీనివాస్. శ్రీనివాస్, ఎంతవరకు చదువుకున్నారు? చదువుకోవడం చాలా చదువుకున్నాను, జీవితాన్ని చదివేశాను. ఓకే, జీవితాన్ని చదివాడు. చూడండి, ఏదన్నా మనసులో ఉంటే పైకి ఎవరితోనో చెప్పుకోవాలి. ఒక స్వాంతన అంటూ ఉంటుందన్నమాట, పైకి చెప్పుకోవాలి. బాధపడి మీలో ఉబిలిపోవడం అంత మంచి పద్ధతి. శ్రీనివాస్ గారు, మీరు నా గురించి విని ఉండరు. నేను హైదరాబాద్లో సైకియాట్రిస్ట్గా పనిచేస్తాను. అంటే సైకాలజీ అంటే మీకు తెలుసు కదా, మానసికమైన సమస్యలకి నేను ఒక ట్రీట్మెంట్ ఇస్తుంటాను. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని గమనించాను. మీలో ఏదో డిప్రెషన్ ఉంది, దయచేసి నాతో చెప్పుకోండి, తగిన సలహా ఇస్తాను. సార్, నేను జీవితంలో పేలేను సార్, నన్ను ఎవరు బాగు చేయలేరు. నాకున్నది అదే సమస్య. శ్రీనివాస్ గారు, ఏమనుకోకండి, మీ సమస్య ఏంటో నాకు చెప్పుకోండి, నేను ఒక సలహా చెప్తాను. దానివల్ల మీకు ఏదన్నా ఉపయోగపడితే మంచిదే కదా. సార్ ఇలా రండి సార్, నేను చెప్తాను అసలు. సార్, జీవితంలో నేను ఎన్నో కలలు కానీ జీవితాన్ని గొప్పగా ఊహించుకున్నాను సార్. ఓకే, కానీ జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు సార్. జీవితంలో ఫెయిల్ అయింది సార్. ఇంతే సార్ నా జీవితం. చూడండి శ్రీనివాస్ గారు, మనం ఏదన్నా అనుకుంటే జరగలేదని జీవితాన్ని వేస్ట్ అనుకోవటం పొరపాటు. చూడండి, పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు వాటికి అమ్మా నాన్న ఎవరు ఉండరు, తమ స్వశక్తిని నమ్ముకుంటాయి, ఎక్కడో గూడు కట్టుకుంటాయి, క్షణం భయపడుతూ బతుకుతాయి. ఏ పాము వస్తుందో, ఏ గెద్ద వచ్చి తమ పిల్లల్ని ఎత్తిపోతుందో, తమను ఎత్తిపోతుందో అని ఎంతో భయంగా గడుపుతాయి. కానీ అలాగని అవి జీవితాన్ని వదులుకోవట్లేదు కదా. అంత ఇప్పుడు ఈ గోదావరి ఉంది, అవునండి, చూసారు కదా. ఈ గోదావరిలో ఎన్నో చేపలు ఉన్నాయి, లక్షలాది చేపలు ఉన్నాయి. అవునండి. ఈ చేపలు పుట్టిన తర్వాత వాటికి అవే ఈత నేర్చుకుంటాయి. వాటికి ఎవరు ఈత నేర్పు, జీవితాంతం నీళ్ళలో బతుకుతాయి. అవునండి, నీటిలో బతుకుతాయి. ఒక చిన్న చేప ఉంటుంది కదా, ఒక పెద్ద చేప వచ్చి దాన్ని తినేస్తుంది. ఆ పెద్ద చేపని ఇంకో పెద్ద చేప తింటారు. అవునండి. అలాగని అవి ఎప్పుడూ భయపడవు. చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి, చూడండి చేపలు పైకి ఎగురుతూ ఎంత ఆనందంగా బతుకుతాయో తెలుస్తా అవి. అవును, బతికినంతకాలం హ్యాపీగా ఉండే చేపలు, పక్షులు, ప్రకృతి. అవును. ఈ ప్రకృతిలో ఉన్న సమస్యలన్నీ వేరు సార్, నా సమస్య వేరు. మీరు నా సమస్యను తీర్చలేరండి. అలా అనుకోవద్దు శ్రీనివాస్ గారు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని ఏమిటో తెలుసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ పరిష్కారం నేను చెప్తాను. నా జీవితానికి పరిష్కారం దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. మీరు లవ్లో కానీ ఫెయిల్ అయ్యారా? నేను లవ్లో ఫెయిల్ అవ్వలేదండి. నా వల్ల చాలామంది అమ్మాయిలు ఫెయిల్ అయ్యారండి. ఇప్పటికీ కూడా నన్ను చాలామంది లవ్ చేస్తున్నారు అమ్మాయిలు. అయితే మీది లవ్ సమస్య కాదండి. పోనీ మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఏంటి, అసలు మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు చెప్పండి. ఎన్నో కలలు కని ఆలోచించి మా ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళానండి. అంటే దేనికోసం? నేను ఒక గొప్ప నటుడిని కావాలని వెళ్ళానండి. నటుడిగా? అవును. ఓకే. సినిమా అవకాశాల కోసం ఎన్నో చోట్ల తిరిగానండి. నా జీవితంలో ఏదో సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఎన్నో కలలు కన్నాను. జీవితంలో గొప్ప అద్భుతంగా ఉండాలని చాలా కలలు కన్నానండి. జీవితం చాలా భారంగా ఉందండి. అర్థమైంది శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం మొత్తం అర్థమైంది. మీరు ఒక నటుడు కావాలనుకున్నారు, అంతేనా?
దానికోసం మీరు హైదరాబాద్ వెళ్ళారు. అవునండి. అక్కడ ఎన్నో ఆడిషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు కేవలం ఆర్టిస్టే అవ్వాలనుకున్నారు కదా. ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే కేవలం సినిమాలే అక్కర్లేదు. ఆయ్. ఇప్పుడు మనకి ఈవేళ యూట్యూబ్లు ఉన్నాయి. ఆయ్. యూట్యూబ్లో బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి. మీలాంటి ప్రతిభావంతులంతా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. అవునండి. ఆ యూట్యూబ్ ఛానల్లో మీ ప్రతిభను మీరు నిరూపించుకుంటే వాళ్ళు ఎంతో గొప్పగా ఎదుగుతారు. కేవలం ప్రతి ఒక్కరు సినిమాల్లోనే నటించాలి, సీరియల్లోనే నటించాలి అనుకోకూడదు. ఈవేళ కెమెరాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కేవలం ఒక సెల్ ఫోన్, అందులో కెమెరా ఉంటే చాలు. ఆ కెమెరాతో మీరు ఒక మంచి షార్ట్ ఫిలిం తీయండి. దాన్ని ఎవరొకరి ఛానల్లో లేదా మీ ఛానల్లో జస్ట్ జీమెయిల్ ఉంటే సరిపోతుంది. ఆ మెయిల్లో అప్లోడ్ చేయండి. అది చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారంటే తప్పకుండా మిమ్మల్ని గుర్తిస్తారు. ఇందులో సందేహం లేదు. నేను సినిమా నటుడిని అవ్వాలనుకున్నానండి. ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల, ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నేను ఎప్పుడు పైకి వస్తానండి? అది చాలా పొరపాటు. నేను ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలనుకున్నాను. అవుతానా? ఇప్పుడు అక్కడ ఉన్నాడు, అక్కడ ఒక పని చేసుకునే వ్యక్తి ఉన్నాడు. ఆయ్. అతను ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు. అవుతాడా? అదిగో అక్కడ క్రికెట్ ఆడుతున్నారు చూడండి. వాళ్ళందరూ ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళి స్టేట్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ ఆడాలని కలవదంటారు. అవును. అంత మాత్రాన అందరూ క్రికెటర్స్ అవుతారా? ఎవరు కదండి. అవరు. ఇక్కడే ఆడుకుని సాటిస్ఫై పొందుతారు. ఇక్కడే ఆడుకుని సంతృప్తి చెందుతారు. ఆయ్. అర్థమైంది కదా? చూడండి, మీరు ఇంకొకటి అన్నారు శ్రీనివాస్ గారు, ఈ యూట్యూబ్లో నటిస్తే నేను ఎప్పుడు పైకి వస్తానా, నా ప్రతిభ ఎప్పుడు బయటపడుతుందని అన్నారు. అది చాలా పొరపాటు. ఇవాళ యూట్యూబ్లో ఆయ్. చదువు చంజా లేని వాళ్ళు కూడా ఎంతోమంది పేరు తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి తిరుపతి సైడ్ నుంచి అగ్గిపెట్టి మచ్చ, అలాగే ఉప్పల బాలు, ఇంకా పరశు బేబీ అని ఒక ఆయన చిన్న పాపతో చేస్తుంటారు. అలాగే సన్ముఖ్, అతను ఈ బిగ్ బాస్కి కూడా వెళ్ళాడు. కేవలం నీకన్నే నీలాగానే ఉంటాడు సన్ముఖ్. అవును. అతనేమో షార్ట్ ఫిల్మ్లు అవి తీసుకుంటూ బిగ్ బాస్ స్థాయికి ఎదిగాడు. ఇవాళ పెద్ద స్టార్ అయ్యాడు. అవును. మీరు ఇవాళ నుంచి ప్రయత్నించండి. ఈ డిప్రెషన్ వదిలేయండి. నాకు తెలుసున్న ఒక పెద్ద ఛానల్ ఉంది, వేరే తెలుసున్న వాళ్ళు. అవునండి. నేను వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తాను. అలాగే. మీరు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నటించండి. అలాగే. తప్పకుండా మంచి నటుడు అవుతారు. అలాగే. ఓకేనా? ఇక నుంచి ఇలా తిరగటం, డిప్రెషన్గా బాధపడటం, ఆ తోటలంట గోదావరి పక్కనే తిరగటం మానే. మీది గోల్ ఏంటి? నటుడు. ఆ దిశగానే ప్రయత్నించండి. ఎక్కడ స్టూడియోలో ఉంటే అక్కడికి వెళ్ళండి. ఎవరినన్నా అడగండి. ఇవాళ వద్దన్న వాళ్ళే రేపు మిమ్మల్ని కావాలంట. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. ఓకేనా? అలాగే. బెస్ట్ ఆఫ్ లక్. నాకు ఇంత మోటివేట్ ఇచ్చినందుకు ఈ కంగ్రాచులేషన్. ఓకే, ష్యూర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తాను. తప్పకుండా రండి. మనం అది ఎదురుకెళ్ళి టీ తాగి అప్పుడు వెళ్ళొచ్చు.